మధు క్యాబిన్ డోర్ దగ్గర నిలబడి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే సిద్ధు మధు చేయి పట్టుకొని లోపలికి లాగి గోడ కానుంచి అంతే చూస్తూ ఉంటాడు. మధు వెళ్ళాలని చూస్తుంటే వెళ్ళనివ్వకుండా చెయ్యి అడ్డు పెడతాడు. మధు, అడ్డు తప్పుకోండి సార్, నేను వెళ్ళాలి. సిద్ధు, ఈ రోజు నా ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేవు అంటాడు. మధు ఏం మాట్లాడదు. సిద్ధు, ఇలా మౌనంగా ఉంటే కుదరదు మధు. ఈ రోజు నేను అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పాల్సిందే. స్నేహని ఎందుకు కలిసావు అని అడుగుతాడు. మధు ఆశ్చర్యంగా సిద్ధు వంక చూస్తుంది. సిద్ధు, అడుగుతుంది నిన్నే. ఎందుకు కలిసావు? ఏం మాట్లాడుకున్నారు? మధు, అది స్నేహ కలిస్తే నార్మల్గా మాట్లాడానంతే అంటుంది సిద్ధు వంక చూడకుండా. సిద్ధు చేతిని గోడకేసి కొడుతూ, అబద్ధం చెప్పకు మధు అంటాడు కొంచెం కోపంగా. మధు భయంగా సిద్ధు వంక చూస్తుంది. సిద్ధు, స్నేహతో ఏం మాట్లాడావు? మధు స్నేహతో మాట్లాడిందంతా చెబుతుంది. సిద్ధు, ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడావు అంటాడు. మధు ఏం మాట్లాడదు. సిద్ధు, చెప్పు మధు. సిద్ధు నుండి కొంచెం దూరం జరిగి, ఎందుకంటే మీరు బాధపడుతుంటే చూడలేకపోతున్నా. సిద్ధు, ఏంటి? మధు, మీరు బాధపడుతున్నారని స్నేహ గారితో మాట్లాడాను. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఇద్దరు అమ్మాయిల బాధకి కారణమయ్యారు. మీ గురించి తెలిసి రమ్య కూడా మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. కానీ నేను నీ మీద మాత్రం కోపం రావట్లేదు. తప్పు మీదని తెలిసిన స్నేహ గారి దగ్గర నాకు తెలియకుండానే మిమ్మల్ని వెనకేసుకొస్తూ మాట్లాడాను అంటుంది ఏడుస్తూ. సిద్ధు మధు వంక అంతే చూస్తూ ఉంటాడు ఆశ్చర్యంగా. మధు సిద్ధు కాలర్ పట్టుకుని, ఎందుకు ఎందుకు మీరింత చేశారని తెలిసిన తర్వాత కూడా నాకు మీ మీద కోపం రావట్లేదు అంటుంది ఏడుస్తూ. సిద్ధు, మధు కాలర్ వదిలేసి సారీ సారీ సార్ అని బయటకు వెళ్ళిపోతుంది. మధు తన బ్యాగ్ తీసుకుని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రమ్య, మధు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మధు, ఏం లేదు, నేను ఇంటికి వెళ్తున్నా అని వెళ్ళిపోతుంది. సుభాష్, ఏమైంది మధు? ఏంటి ఏడుచుకుంటూ వెళుతుంది? రమ్య, తెలియదు, అడుగుతుంటే ఏం చెప్పట్లా అంటుంది. మధు కోసం బయటికి వచ్చిన సిద్ధు మధు లేకపోయేసరికి రమ్య, మధు ఏది? రమ్య, ఏమో నాకు తెలియదు అని కోపంగా వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. సుభాష్, ఇప్పుడే కిందకి వెళ్ళింది సార్. సిద్ధు, థ్యాంక్ యూ సుభాష్ అని పరుగున కిందకి వెళ్తాడు. సుభాష్, నీకేమన్నా పిచ్చా? సార్తో అలాగే నా మాట్లాడేది. సార్కి కోపం వస్తే? రమ్య, కోపం వస్తే ఏంటి, జాబ్లో నుంచి తీసేస్తారు అంతేగా. మధు బాధకి కారణమైన ఆ మనిషి దగ్గర వర్క్ చేయడం నాకు ఏమీ ఇష్టం లేదు అని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సుభాష్, ఈ పిల్ల క్యారెక్టర్ రోజు రోజుకి నచ్చేస్తుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సిద్ధు కిందకు వెళతాడు. వెళ్తున్న మధుని, మధు ఆగు అని మధు వెనక్కు వెళ్తూ ఉంటాడు. మధు సిద్ధుని పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది. సిద్ధు మధు చేయి పట్టుకుని, ఆగు మధు. మధు, ప్లీజ్ సార్, చేయి వదలండి, నేను వెళ్ళాలి. సిద్ధు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవి ఆఫీస్ టైమింగ్స్ కదా. మధు, ఈ రోజు నా లాస్ట్ డే. ఒక ఎంప్లాయీగా మీరు చెప్పడానికి వచ్చా, వెళ్తున్నా. సిద్ధు, ఎందుకు మధు ఇలా చేస్తున్నావు? నాకు తెలియకుండా నేనేమన్నా తప్పు చేసి ఉంటే చెప్పు. మధు, మీరేం తప్పు చేయలేదు, చేసింది నేను, అందుకే వెళ్ళిపోతున్నా. సిద్ధు, నీ నిర్ణయం మార్చుకోవా? మధు, మార్చుకోవటానికి కారణాలు వెతుకుతున్నాను, కానీ ఏమీ కారణాలు దొరకట్లేదు అంటుంది ఏడుపును ఆపుకుంటూ. సిద్ధు మధు వంక బాధగా చూస్తుంటే, మధు చేయి వదిలితే నేను వెళ్తాను. మధు ఇంకా గట్టిగా చేయి పట్టుకొని, నేను వదలను అంటాడు. మధు, మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. వేరే వాళ్ళతో పెళ్లి అవుతున్న అమ్మాయితో ఎలా ఉండాలో మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా అంటుంది. ఆ మాటకి సిద్ధు మధు చేయిని వదిలేస్తాడు. మధు, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న మధుని చూస్తూ సిద్ధు తనకు తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు వస్తాయి. తర్వాత రోజు ఈవినింగ్ రెస్టారెంట్లో స్నేహ సైలెంట్గా తింటూ ఉంటే, గౌతమ్, ఏంటి స్నేహ అంత సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. స్నేహ, ఏంటి ఈరోజు స్పెషల్ గౌతమ్? గౌతమ్, స్పెషల్ అంటూ ఏమీ లేదు. స్నేహ, మరెందుకు ఇదంతా? గౌతమ్, నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనిపించింది అందుకే. స్నేహ ఏం మాట్లాడకుండా తింటూ ఉంటుంది. గౌతమ్, ఏమైంది స్నేహ? రోజు ఇంత డల్గా ఉంది అనుకుంటాడు. కారులో గౌతమ్ డ్రైవ్ చేస్తూ స్నేహ వంకే చూస్తూ ఉంటాడు.
స్నేహ గౌతమ్ వంక చూసేసరికి తన వంకనే చూస్తూ ఉండడం గమనించి, ఏంటి గౌతమ్ అంటుంది. గౌతమ్ ఏం లేదు అంటాడు. స్నేహ పర్లేదు అడుగు. గౌతమ్ ఎందుకిలా ఉన్నావు ఈరోజు? స్నేహ ఎలా? గౌతమ్ చాలా డల్గా కనిపిస్తున్నావు. హెల్త్ బాగానే ఉందా అని అడుగుతాడు. స్నేహ బాగానే ఉన్నా. గౌతమ్ డోంట్ వర్రీ అని చిన్నగా నవ్వుతుంది. గౌతమ్ ఐస్ క్రీమ్ తిందామా అని అడుగుతాడు కార్ ఆపి. స్నేహ సరే అని కార్ దిగుతుంది. గౌతమ్ స్నేహకి ఒకటిచ్చి తను తింటూ ఉంటాడు. స్నేహ గౌతమ్ వంక చూస్తుంటే ఏంటి? స్నేహ ఏం లేదు, నువ్వు ఐస్ క్రీమ్ తినను అంటావు కదా, తింటుంటే. గౌతమ్ ఇష్టమైన వాళ్ళ కోసం కొన్ని కొత్త అలవాట్లు నేర్చుకోక తప్పలేదు అనిపిస్తుంది అంటాడు నవ్వుతూ. స్నేహ ముందుకు వెళ్తుంటే వెనకే ఆగిపోతాడు. పక్కన చూస్తే గౌతమ్ కనిపించకపోయేసరికి వెనక్కి తిరిగి ఏంటి గౌతమ్ ఆగిపోయావు అంటుంది. గౌతమ్ ఏమీ మాట్లాడదు. స్నేహ గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ నిన్నే. గౌతమ్ స్నేహ ప్లీజ్ ఒక 2 మినిట్స్ మాట్లాడకుండా ఉంటావా నా కోసం? స్నేహ సరే అని సైలెంట్గా ఉంటుంది. గౌతమ్ మాట్లాడాలంటే టెన్షన్ వస్తుంది. కొంచెం అటు ఇటైనా ఏమీ అనుకోకు. స్నేహ నా మీద నీకు ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియదు. ఇలా సడన్గా అడగొచ్చో లేదో కూడా తెలియదు. స్నేహ దేని గురించి గౌతమ్? గౌతమ్ స్నేహని హక్ చేసుకుని స్నేహ మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు ఆనందంగా. స్నేహ ఏమీ మాట్లాడదు. గౌతమ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటిదాకా ఎలా ఉన్నావో తెలియదు. కానీ ఇక మీదట నువ్వు లేకుండా నేను ఉండలేను అని మాత్రం తెలుసు. స్నేహ ఏం మాట్లాడకపోయేసరికి గౌతమ్ స్నేహ నుండి దూరం జరిగి నీకు నేనంటే ఇష్టమేనా అని స్నేహ చెప్పబోయే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. స్నేహ అది టైం చాలా అయింది, ఇంటికి వెళ్దాం. గౌతమ్ స్నేహ నేనేమడుగుతున్నా నువ్వేమంటున్నావు? ఏమన్నా ప్రాబ్లమా? స్నేహ ఏం లేదు. గౌతమ్ మరి నేనింత సీరియస్గా మ్యాటర్ మాట్లాడుతుంటే ఇంటికి వెళ్దామంటావేంటి? నీకు నేనంటే ఇష్టం లేదా? స్నేహ ఏం మాట్లాడదు. గౌతమ్ అర్థమైంది, ఆద్య గురించే కదా. ఆద్య మన దగ్గరే ఉంటుంది. నువ్వెలా అయితే ఆద్యకి అమ్మయ్యావో నేను కూడా అలాగే ఆద్యకి నానవుతా అంటాడు నవ్వుతూ. స్నేహ గౌతమ్ ప్లీజ్ ఈ టాపిక్ ఇంతటితో వదిలే. గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు స్నేహ? చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పు, నేనేం అనుకోను. స్నేహ ప్లీజ్ గౌతమ్. గౌతమ్ ఏం చెప్పకపోతే నేనేం అర్థం చేసుకోవాలి? ఒక విషయం చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? స్నేహ ఏం మాట్లాడదు. గౌతమ్ స్నేహ వంక చూస్తూ అర్థమైంది, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దామా అని అంటాడు. స్నేహ గౌతమ్. గౌతమ్ వెళ్ళి కారులో కూర్చుంటాడు. స్నేహ గౌతమ్ దగ్గరికి వచ్చి నేను క్యాబ్ బుక్ చేసుకుంటా అంటుంది. గౌతమ్ నాతో రావడం కూడా ఇష్టం లేదా అని అడుగుతాడు. స్నేహ అలా ఏమీ కాదు. గౌతమ్ ఎక్కు స్నేహ వెళ్దాం అంటాడు. స్నేహ కారు ఎక్కుతుంది. స్నేహ గౌతమ్ వంకే చూస్తూ ఉంటుంది. గౌతమ్ ఏం మాట్లాడకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. స్నేహ వాళ్ళ ఇల్లు వస్తుంది. స్నేహ సారీ గౌతమ్, నా వల్ల హర్ట్ అయి ఉంటే. గౌతమ్ నువ్వెందుకు స్నేహ సారీ చెప్తున్నావు? చెప్పాల్సింది నేను. నీ ఫీలింగ్స్ గురించి తెలుసుకోకుండా తొందరపడింది నేను అంటాడు. స్నేహ కానీ. గౌతమ్ ఇట్స్ ఓకే, నాకిదంతా అలవాటే. నువ్వెక్కువ ఆలోచించుకు అంటాడు రాణి నవ్వు నటిస్తూ. స్నేహ కార్ దిగి లోపలికి వెళ్లేదాకా ఉండి వెళ్ళిపోతాడు. గౌతమ్ ఇంటికి వెళ్ళేసరికి మానస విష్ణు హాల్లో ఉంటారు. మానస ఏంట్రా ఇంత లేట్ అయ్యింది అని అడుగుతుంది. గౌతమ్ ఏం మాట్లాడడు. విష్ణు సరే డిన్నర్ చేద్దాం, ఫ్రెష్ అయ్యిరా. గౌతమ్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.